అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో వినాయక చవితి అయితే రాబోతుంది కదండి. అయితే వినాయక చవితి రోజున ఆ స్వామివారు కైలాసం నుండి ఈ భూమి మీదకు మన ఆతిథ్యం స్వీకరించడానికి రాబోతున్నారు. అయితే ఆ స్వామివారిని మనం ఈ రోజున ఏ విధంగా మన ఇంట్లోకి ఆహ్వానించాలి, అలాగే ఈ రోజున స్వామివారికి పూజ ఏ విధంగా చేయాలి, అలాగే స్వామివారిని ఏ పువ్వులతోటి పత్రాలతోటి పూజించాలి, స్వామివారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే పూజ ఎవరు చేయాలి, పూజ చేసిన వారు ఎటువంటి నియమాలను పాటించాలి, స్వామివారికి ఎన్ని రోజులు పూజ చేయాలి, స్వామివారి విగ్రహాన్ని మనం ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలి, నిమజ్జన ఎప్పుడు చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనకి వినాయక చవితి పండుగ ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, మనకి ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి పండుగ భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజున అయితే జరుపుకోవాలండి. అంటే మనకి 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు అయితే మనకి వినాయక చవితి పండుగ అయితే వచ్చిందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజున మనం స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి, అలాగే పూజ ఏ సమయానికి చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి. వినాయక చవితి పండుగను ఎవరు ఆచరించాలి అని అంటే, ఈ వినాయక చవితి పండుగను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి పండుగను అయితే ఆచరించవచ్చండి. ముఖ్యంగా వినాయక చవితి పండుగను చదువుకునేటటువంటి పిల్లలు ఆచరించడం వల్ల వారికి విద్య, అలాగే బుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా లభిస్తాయండి. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను కానీ ఉతికిన వస్త్రాలను కానీ ధరించి ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు అలాగే ద్వారబంధాన్ని కూడా పువ్వులతోటి ముగ్గులతోటి అందంగా అలంకరించుకోవాలి. ఇంటి ద్వారబంధానికి మామిడి తోరణాలు అవి కట్టుకుని ఎంతో ఘనంగా మన ఇల్లంతా కూడా పండగ వాతావరణంతో నిండిపోయేలా మనం ఇంటినైతే అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకుని తర్వాత మన నిత్య పూజ చేసుకుని ఇప్పుడు స్వామివారికి మనం ఎక్కడైతే పూజను ఆచరించాలి అని అనుకుంటామో గంగా జలంతో కానీ పసుపు కలిపినటువంటి నీటితో కానీ శుద్ధి చేసుకుని ముందుగా మనం స్వామివారి పీఠాన్ని పెట్టుకునే చోట పాల వెల్లిని కట్టుకోవాలండి. ఈ పాల వెల్లిని ఎలా కట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. పాల వెల్లి కట్టుకున్న తర్వాత పూజ చేసే చోట శుభ్రం చేసుకుని పసుపుతో వాళ్ళకి బియ్యం పిండితో ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. దేవతా సంబంధమైన ముగ్గులను పెట్టుకోవాలి. ముగ్గు ఒకటి పెట్టి అలా వదిలేయకూడదండి. చుట్టూ సైడ్ కూడా ఏవైనా ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ముగ్గులోకి కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఆ తర్వాత ఈ ముగ్గు పైన ఏదైనా ఒక క్లాత్ ను పరుచుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు ముగ్గులు అనేవి పెట్టుకోవాలి. ఈ పీట పైన కూడా ఏదైనా నూతన వస్త్రాన్ని కానీ ఉతికినటువంటి వస్త్రాన్ని కానీ పరుచుకోవాలండి. అయితే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, స్వామివారి పూజను మనం పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి. మనం ఈ రోజున పూజలో పాల వెల్లి అవి కట్టుకుని స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కాబట్టి ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటేనే మంచిదండి. ఆ తర్వాత మనకి పూజకు ముఖ్యంగా కావాల్సింది స్వామివారి విగ్రహం అండి. ఈ రోజున మనం స్వామివారిని విగ్రహ రూపంలో అయితే పూజిస్తాము. నా దగ్గర స్వామివారి ఫోటో ఉందని పూజలో నేను స్వామివారి ఫోటోను కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర స్వామివారి ఫోటో ఉంటే ఫోటోను కూడా పూజలో పెట్టుకోండి. ఇంకా ఈ పూజ కోసం స్వామివారి విగ్రహాన్ని మనం ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి అని అంటే, మనం పూజ రోజున మాత్రమే స్వామివారి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలండి. ముందు రోజు తెచ్చుకోకూడదని అంటారండి. ఒకవేళ వీలు లేని వారు ముందు రోజు తెచ్చుకుంటే స్వామివారి ఫేస్ ని మాత్రం క్లాత్ తో కట్టే ఉంచేయండి. స్వామివారి ముఖానికి కట్టిన పేపర్ ని కానీ క్లాత్ ని కానీ తీయకండి. మీరు పూజ చేసేటప్పుడు మాత్రమే స్వామివారి ముఖానికి కట్టినటువంటి క్లాత్ ని కానీ పేపర్ ని కానీ తీయండి. నేనైతే స్వామివారి పూజ కోసం ఇంట్లో స్వామివారి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజలు అయితే పెట్టుకుంటున్నానండి. మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకున్న విగ్రహానికి కూడా మనం ఈ రోజున పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం ఒక తమలపాకును తీసుకుని ఈ తమలపాకులో 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఇప్పుడు ఈ బియ్యం పైన మనం వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలండి. లేదు అంటే మీరు పీఠం పైన వేసినటువంటి క్లాత్ పైన బియ్యాన్ని పోసి మనం స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవచ్చండి. అయితే మనం పూజ కోసం పెట్టుకునేటటువంటి విగ్రహం ఎలా ఉండాలి అంటే, తొండం ఎటువైపు ఉండాలి, కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా అని అంటే, స్వామివారి విగ్రహానికి తొండం ఎటువైపు ఉన్నా కూడా మంచిదేనండి.
అయితే మనం నిత్యం కూడా మన ఇంట్లో పూజ చేసే విగ్రహానికి తొండం ఎడమ వైపున ఉంటే మంచిదని అంటారండి. ఈ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ ని ఉంచి ఆ కాయిన్ పైన మనం స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ రోజున మనం స్వామివారిని విగ్రహ రూపంలో పూజిస్తాం కదండి. మరి స్వామివారి విగ్రహం ఎంత హైట్ లో ఉండాలి అని అంటే, ఈ రోజున మనం పూజ చేసుకోవడం కోసం స్వామివారి విగ్రహాన్ని ఎంత హైట్ లో ఉన్న విగ్రహాన్ని అయినా పెట్టుకుని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా స్వామివారి విగ్రహానికి పసుపు రాసి గంధం కుంకుమ పొట్లు పెట్టి మనం పూజలు అయితే పెట్టుకోవాలండి. అలాగే మనం పూజలో తప్పకుండా పసుపు గణపతికి ముందుగా పూజను అయితే నిర్వహించుకోవాలండి. అదేంటండి మేము చేసేదే వినాయకుడి పూజ కదా, మళ్ళీ పసుపు గణపతి ఏమిటి అని అంటే, మనం ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మనం విగ్రహ రూపంలో ఉన్న వినాయకుడికి పూజ అయితే చేసుకోవాలండి. అందుకని తప్పకుండా పసుపు గణపతిని కూడా పూజలో పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే దానినైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా వినాయక చవితి రోజున పూజలో చాలా మంది అఖండ దీపం పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకుంటారండి. అఖండ దీపం పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ ప్లేట్లో 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఇప్పుడు ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను కానీ ఇత్తడి ప్రమిదను కానీ తీసుకుని ఈ ప్రమిదకు కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రమిదను మనం ఈ బియ్యం పైన పెట్టుకోవాలండి. ఈ రోజున మనం దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆవు నెయ్యి దొరకకపోతే మీరు దీపారాధన కోసం ఏ ఆయిల్ ను ఉపయోగిస్తే ఆ ఆయిల్ ను అయితే ఉపయోగించండి. ఈ రోజున మనం ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా మనం ఎన్ని దీపాల్లోనైనా దీపారాధన అనేది చేయవచ్చు. ఇంకా మనం పూజలో పెట్టుకున్నటువంటి స్వామివారి ఫోటోని, విగ్రహాన్ని, దీపారాధన కుందుల్ని, అఖండ దీపాన్ని ఈ విధంగా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అలాగే మనం స్వామివారి విగ్రహానికి వస్త్రమాలను కూడా ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇంకా ఈ రోజున స్వామివారిని వివిధ రకాలైనటువంటి మాలలతో అలంకరించుకోవచ్చండి. యాలకుల మాల కానీ, ఉండ్రాల మాల కానీ, గరిక మాల కానీ ఇలా రకరకాల మాలలను అయితే స్వామివారికి సమర్పిస్తూ ఉంటారండి. ఈ మాలలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవండి. అందుకని తప్పకుండా నేను ఇక్కడ చెప్పినటువంటి మాలలన్నీ కూడా మీరు స్వామివారికి సమర్పించవచ్చు. అది మీ శక్తిని బట్టి అండి. అన్ని మాలలు సమర్పించలేమని అనుకుంటే కనీసం వస్త్రమాలనైనా స్వామివారి విగ్రహానికి సమర్పించండి. ఇంకా మనం ఈ రోజున పూజలో తప్పకుండా మన పిల్లల పుస్తకాలు ఉంటాయి కదండి, చదువుకునేవి, వాటినైతే పూజలో పెట్టుకోవాలండి. పిల్లల పుస్తకాలనే కాదండి, మనం వ్యాపారం చేసేటటువంటి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలను కూడా పూజలో పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు ఏ సబ్జెక్ట్ లో అయితే వీక్ గా ఉంటారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పుస్తకాలను స్వామివారి దగ్గర పెడితే స్వామివారు వారికి ఆ సబ్జెక్ట్ అనేది ఈజీ చేస్తారని, సంబంధించి పిల్లలు ఉత్తీర్ణత పొందుతారని, రాణిస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి. అలాగే తప్పకుండా మనం స్వామివారి వ్రతకల్ప బుక్ ను కూడా ఈ విధంగా పూజలో అయితే పెట్టుకోవాలండి. స్వామివారి వ్రతకల్ప బుక్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని మనం పూజలో అయితే పెట్టుకోవాలి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరికని కూడా స్వామివారికి ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. కొంతమంది స్వామివారి పూజలో కలసం కూడా పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటారండి. కలసం పెట్టుకుని పూజ చేసుకునేవారు కలసం పెట్టుకుని స్వామివారికి పూజను అయితే చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో కలసం ఎలా పెట్టుకోవాలి అనే వీడియోలు అయితే చాలా ఉన్నాయండి. ఆ వీడియోలు చూసి మీరు కలసం అయితే పెట్టుకోండి. దీపారాధన చేసిన తర్వాత 2 అక్షింతలను దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం అయితే చేసుకోవాలండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుని కలసం పెట్టుకున్న వారు కలస మంత్రం చెప్పుకుని కలసంలో ఉన్న నీటిని పూజా ద్రవ్యముల పైన, పూజా పీఠ పైన, మన పైన చిలకరించుకోవాలండి. కలసం పెట్టుకోలేని వారు పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని పంచపాత్ర గ్లాసులో వేసి కలస మంత్రాన్ని చెప్పుకోవాలండి. ఆ తర్వాత గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని చిన్న శ్లోకాన్ని చెప్పుకుని పంచపాత్ర చెంబులో ఉన్న నీటిని పుష్పముతో ఈ విధంగా కలుపుతూ ఈ శ్లోకాన్ని చెప్పుకుని ఇప్పుడు ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన, పూజా పీఠ పైన, అలాగే మన పైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా పసుపు గణపతికి పూజనైతే నిర్వహించుకోవాలండి. 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. స్వామివారికి
స్వామివారికి షోడశోపచార పూజను కాను పంచోపచార పూజను కాను నిర్వహించుకోవాలండి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అయితే సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి చదవడం రాదండి అని అనుకునేవారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా మీరు అటుకులను కానీ చిన్న బెల్లం ముక్కని కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే స్వామివారికి ఈ రోజున తాంబూలం కూడా సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఇప్పుడు 2 అక్షంతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి సరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి పసుపు గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పి స్వామివారిని ఒక 3 సార్లు కదిలించి పీఠం పైన ఒక ప్రక్కగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే పసుపు గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం విగ్రహ రూపంలో పెట్టుకున్నటువంటి స్వామివారికి పూజను అయితే చేసుకోవాలండి. అందుకన్నా ముందుగా మనం అఖండ దీపం పెట్టుకున్నాం కదండి. ముందుగా అఖండ దీపారాధన చేసుకోవాలి. అఖండ దీపం వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలండి. మనం స్వామివారికి పూజను ఎన్ని రోజులైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటామో అన్ని రోజులు కూడా ఈ అఖండ దీపం నిర్విఘ్నంగా, నిర్విరామంగా వెలుగుతూ ఉండాలని ఆ అఖండ దీపానికి నమస్కారం అయితే చేసుకోండి. ఇప్పుడు 2 అక్షంతలను, పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఈ రోజున తప్పకుండా స్వామివారికి షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ నిర్వహించుకోలేని వారు పంచోపచార పూజనైనా స్వామివారికి నిర్వహించుకోవచ్చు. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. అలాగే ఈ రోజున స్వామివారికి అదాంగ పూజను కూడా నిర్వహించుకోవాలి. స్వామివారికి అదాంగ పూజను అక్షంతలతోటి కానీ పువ్వులతోటి కానీ నిర్వహించుకోవాలి. ఆ తర్వాత మనకి వినాయక చవితి అంటే తప్పకుండా పత్రి పూజ ఉంటుందండి. 21 పత్రాలతో స్వామివారిని పూజించాలి. ఒకవేళ మీకు స్వామివారికి పూజ చేసుకోవడం కోసం 21 పత్రాలు లభించకపోతే మీ దగ్గర ఎన్ని పత్రాలు ఉంటే వాటితోనే మీరు స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అయితే వినాయక చవితి రోజున మనం స్వామివారికి పత్రి పూజ నిర్వహిస్తాం కదండి. ఈ పత్రి పూజలో ఉపయోగించే పత్రి గురించి నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. అంటే ఆ పత్రి ఏమిటి, ఎలా ఉంటుంది అనేది నేను వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. వినాయకుడి పూజలో ఉపయోగించే 21 పత్రి దొరకకపోతే మీరు గరికతోటే స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా గరికను సమర్పించిన ఆ స్వామివారు చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం అండి. వినాయక చవితి రోజునే స్వామివారు పుట్టారని, అలాగే గణాధిపత్యం కూడా ఈ రోజే పొందారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. మన హిందువులు జరుపుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి. అలాగే ఆదిదేవుడు కూడా వినాయకుడే. మనం ముందుగా పూజించవలసింది కూడా వినాయకుడినే. అందుకని ఈ వినాయక చవితి రోజున ఆ స్వామివారిని మనకున్నంతలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారండి. అలాగే స్వామివారిని పూజించడం వల్ల మనకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగి మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం అయితే సాధిస్తాము. అందుకని తప్పకుండా వినాయక చవితి రోజున స్వామివారిని అయితే పూజించండి. స్వామివారికి పత్రితో పూజ చేసిన తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ, అలాగే స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, గరికతో కానీ పూజించుకోవాలి. స్వామివారి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవి చదవడం రాదండి అని అనుకునేవారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున స్వామివారికి తెలుపు రంగు జిల్లేడు పువ్వులతో కానీ, గన్నేరు పువ్వులతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ పుష్పాలు దొరకకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో స్వామివారిని పూజించుకోవచ్చు. అలాగే మనం పూజలో స్వామివారి ఫోటో కూడా పెట్టుకున్నాం కదండి. స్వామివారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించాలి. ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా ఉండ్రాళ్లను, కుడుములను, అలాగే అటుకులు, బెల్లం, పాలు, పాయసం ఇలా వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించవచ్చండి. అలాగే ఈ సీజన్ లో దొరికేటటువంటి రకరకాల ఫ్రూట్స్ ను కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే నేను స్వామివారి దగ్గర లడ్డూను కూడా పెట్టానండి. స్వామివారికి లడ్డూను కూడా సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారికి నైవేద్యాలతో పాటుగా మంచినీళ్లను కూడా సమర్పించాలండి. అలాగే స్వామివారికి 1 కానీ, 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ ఇలా ఈ సంఖ్యలో నైవేద్యాలను కూడా కొద్దిమంది సమర్పిస్తూ ఉంటారు. మీ శక్తిని బట్టి, స్తోమతను బట్టి మీరు స్వామివారికి నైవేద్యాలను అయితే సమర్పించండి. అలాగే స్వామివారికి తాంబూలం, పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలి. ఇప్పుడు స్వామివారికి సాంబ్రాణి
దీపాన్ని ధూపాన్ని చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. మీరు కర్పూర నీరాజనం వ్రతకథ చదివిన తర్వాత అయినా స్వామివారికి సమర్పించవచ్చు. లేదు అంటే ఇప్పుడు సమర్పించి తర్వాత మళ్ళీ వ్రతకథ అయిన తర్వాత కూడా సమర్పించవచ్చండి. ఇప్పుడు మనం కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షంతలను చేతుల్లోకి తీసుకుని స్వామివారి వ్రతకథ అయితే చదువుకోవాలండి. ఈ రోజు ఖచ్చితంగా స్వామివారి వ్రతకథ అయితే వినాలండి. ఈ కథను విని ఈ కథాక్షింతలను మన శిరస్సు పైన ధరించడం వల్ల మనకి నీలాప నిందలు తగలకుండా ఉంటాయండి. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా పూజ చేసుకునే సమయానికి ఇంట్లో లేకపోయినా ఈ అక్షింతలను కొద్దిగా మనం తీసి పక్కన పెట్టి వారి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అక్షింతలను వారి శిరస్సును అయితే వేసుకోమని చెప్పండి. వినాయక చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చవితి చంద్రుడిని చూడకూడదని అంటారండి. ఈ రోజు చవితి చంద్రుడిని చూడటం వల్ల నీలాప నిందలు కలుగుతాయని, అందుకని ఈ రోజున స్వామివారికి పూజ చేసి కథాక్షింతలను శిరస్సున ధరించి ఆ తర్వాత మాత్రమే చవితి చంద్రుడిని చూడాలని అంటారండి. ఒకవేళ ఈ రోజున పూజ చెయ్యలేని వారు, పూజ చేసిన కథాక్షంతలను శిరస్సున ధరించలేని వారు ఈ రోజున చవితి చంద్రుడిని చూడడం వలన వారికి నీలాప నిందలు తప్పవని అంటారండి. ఇలా వ్రతకథ కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి, నేను ఈ పూజలో ఏవైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇంకా ఈ రోజున స్వామివారికి తప్పకుండా వెలగపండునైతే సమర్పించాలండి. స్వామివారికి వెలగపండు అంటే చాలా ఇష్టం అండి. అందుకని తప్పకుండా స్వామివారికి పూజలో వెలగపండునైతే సమర్పించండి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మగవారు అయితే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవారు అయితే మోకాళ్ళ పైన స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి. అలాగే ఈ రోజున స్వామివారి ఎదుట తప్పకుండా గుంజీలను అయితే తీయాలండి. మగవారు కానీ ఆడవారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఈ రోజున గుంజీలు అయితే తీయాలి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా ఈ సంఖ్యలో గుంజీలను అయితే తీయాలి. ఇలా స్వామివారి ఎదుట గుంజీలను తీయడం వల్ల ఆ స్వామివారి మనం పూజలో ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసుకుంటే మనల్ని తప్పకుండా క్షమిస్తారు. ఈ విధంగా వినాయక చవితి రోజున ఆ స్వామివారిని మనం పూజించడం వల్ల ఆ స్వామివారు మనకున్నటువంటి ఆటంకాలు విఘ్నాలు అన్నీ కూడా తొలగిస్తారండి. మనం ఏ పని ప్రారంభించినా కూడా అందులో విజయం కలిగేటట్టు చేస్తారు. అలాగే అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, బుద్ధి, జ్ఞానాన్ని, విద్యను కూడా ప్రసాదిస్తారు. ఇంకా ఇలా మనం పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి నిమజ్జన ఎప్పుడు చేయాలి అని అంటే మనం స్వామివారిని 1 రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా అయితే పూజించుకోవచ్చండి. కానీ ఇంట్లో మనం అన్ని రోజులు పూజ చేయడం కుదరదు కదండి. అందుకని స్వామివారిని మనం 1 రోజైనా 3 రోజులైనా 5 రోజులైనా ఇంట్లో ఉంచుకుని స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నిమజ్జన విషయానికి వచ్చేస్తే చాలా మంది స్వామివారిని వినాయక చవితి రోజు ఉదయాన్నే పూజ చేసుకుని సాయంత్రానికి పీఠం అనేది కదిపేసి స్వామివారిని నిమజ్జనం చేసేస్తూ ఉంటారండి. మరి కొంతమంది అయితే స్వామివారిని ఒక రోజు రాత్రి అంతా కూడా నిద్ర చేయించి మరుసటి రోజు మనకి పీఠం కదిపేసి నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఎలా చేస్తారో ఆ విధంగా మీరు చేసుకోండి. కొద్దిమంది అయితే 3 రోజులు ఉంచుకుంటారు. అంటే మనకి నవరాత్రులు కదండి, 3 రాత్రులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే స్వామివారిని నిమజ్జనం అయితే చేసుకోవచ్చు. అయితే మనకి రోజులు ఎంత ఇంపార్టెంటో వారాలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి స్వామివారిని నిమజ్జనం చేసుకోవడానికి. అంటే మంగళ శుక్రవారాలు కూడా చూసుకుని మనం స్వామివారిని నిమజ్జనం అనేది చేసుకోవాలి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి స్వామివారి పీఠాన్ని ఎలా కదపాలి, అలాగే స్వామివారికి ఇంట్లోనే నిమజ్జనం ఏ విధంగా చేసుకోవాలి అనేవి. ఇంకా మనకి ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ శనివారం రోజు వచ్చింది కాబట్టి స్వామివారికి ఉదయం పూజ చేసుకుని సాయంత్రం నిమజ్జనం చేసేవచ్చండి. ఇంకా ఒక నైట్ అంతా నిద్ర చేపించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా స్వామివారికి పూజ చేసుకుని ఆదివారం రోజు మనం స్వామివారికి సాయంత్రానికి నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా మనం వినాయక చవితి రోజున స్వామివారిని పూజించినప్పుడు మనం ఇంట్లో ఎటువంటి కలహాలు గొడవలు అనేవి పెట్టుకోకూడదండి. అలాగే ఇంట్లో తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా పూజ చేసిన వారు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి అలాగే నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉంటే మంచిదండి. అలాగే మద్యపానం కూడా తీసుకోకూడదు. ఇంకా ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఉదయం పూజ పూర్తయిన తర్వాత మనం ఏదైనా ఆహారాన్ని స్వీకరించవచ్చండి. ఒక పూట మాత్రమే భోంచేసి
చేసి సాయంత్రం మనం అల్పాహారం అనేది తీసుకోవచ్చు. ఇంకా స్వామివారి దగ్గర సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఈ సంవత్సరం మనకి చవితి తిథి ఉదయం వేళల్లోనే ఉంది కాబట్టి స్వామివారికి ఉదయం వేళల్లోనే పూజనైతే నిర్వహించుకోవాలండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు స్వామివారి దేవాలయానికి కానీ లేదంటే స్వామివారిని మండపాల్లో ఏర్పాటు చేస్తారు కదండి, అక్కడికి వెళ్లి స్వామివారికి పూజ చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇంకా ఈ రోజున ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు స్వామివారికి మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి అని అంటే ఈ రోజు కుదరకపోతే ఈ నవరాత్రి 9 రోజుల్లో మీరు ఏ రోజైనా స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా వినాయక చవితి రోజున స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.